జమీందారీ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. పూర్తి పేరు ముత్తలపల్లి సుందరరామరెడ్డి. అంటే రెడ్డి అనే పేరు వెనకమార్ల రెడ్డి అనే కులం ఉంటే ప్రజానికం ఆయనతోటి మమేకవరం అనే ఉద్దేశంతో రెడ్డి అనే పదాన్ని తొలగించి సుందరయ్య అని దాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. ఆయన పార్లమెంటు సభ్యునిగా ఢిల్లీలో, శాసనసభ్యునిగా హైదరాబాద్లో అనేక పర్యాయాలు ప్రజాప్రతినిధిగా పనిచేశారు. ఎమ్మెల్యేగా పనిచేసేప్పుడు కానీ, లేకుంటే ఢిల్లీలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసేప్పుడు కానీ ఒక ప్రజాప్రతినిధి ఏ విధంగా ఉండాలి అనేది చూపించినటువంటి వ్యక్తి. పార్లమెంట్కి సైకిల్ వేసుకొని, సైకిల్ మీద తన ఫైల్ని వెనకమాల కట్టుకొని పార్లమెంట్కి పోయిన అటువంటి వ్యక్తి ఈరోజు మనం అందరం చూస్తూ ఉన్నాం. కార్పొరేటర్గా గెలిచిన వ్యక్తికి మంది మార్పాను హంగామాతోటి ఈరోజు కౌన్సిల్ సమావేశానికి వెళ్ళే నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. అప్పటికి కూడా కార్డులు ఏమంటే అప్పుడు కూడా వేలాది కార్డులు ఉన్నాయి, ప్రజాప్రతినిధులు అందరికీ కార్డులు ఉన్నాయి. కానీ సుందరయ్య గారు సిపిఎం పార్టీ నుంచి గెలిచిన వ్యక్తులు, అంటే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తులు మాత్రమే ఆ నిరాడంబరంగా కొనసాగించడం కోసం వాళ్ళు కృషి చేసినటువంటి నేపథ్యం మనందరికీ తెలుసు. అదే సందర్భంలో ఆయన జీవితం కనుక మనం ఒకసారి పరిశీలన చేస్తే దాదాపుగా 130-140 ఎకరాల ఆసామి. ఆ రోజుల్లో కూడా కార్మికులకు సంబంధించి, రైతులకు సంబంధించి అప్పుడు పాలేరు వ్యవస్థ ఉండేది. అంటే జీతగాళ్ళు పొలాల్లో పనిచేసే వాళ్ళకి జీతాలు, అంటే ధాన్యం ఇచ్చేవాళ్ళు. సాయంకాలం ధాన్యాన్ని కొలిసేప్పుడు మాని కింద సొట్టబెట్టి, అంటే రాయితోటి కింద గుర్తితే తగ్గుతుంది గింజలు, అట్లా ఇచ్చే పరిస్థితి ఉండేది. దాన్ని గమనించి ఆయన వాళ్ళ అన్నదమ్ముల మీద తగాదాడి నేపథ్యం. అదేవిధంగా ఈ పల్లెల్లో, గ్రామాల్లో చిల్లర కొట్టుల్లో, చిన్న బడ్డీ కొట్టుల్లో నిత్యావసర వస్తువు సరుకులు విపరీతమైన రేట్లు పొందుతూ ఉండేవాళ్ళు. దాన్ని గమనించి ఆయన నెల్లూరు వెళ్ళి, ప్రత్యేకించి కావిడిలో నెల్లూరు వెళ్ళి సరుకులు, అంటే వంట సరుకులు, చిల్లర సరుకులు మోసుకొచ్చి దాన్ని పల్లెల్లో తిరిగి తక్కువ ధరకు నెల్లూరులో అయితే ఏ రేటు తీసుకొచ్చాడో ఆ రేటుకు పల్లెల్లో ఉన్నటువంటి కార్మికులకి, వ్యవసాయ కార్మికులకి ఆ నిత్యావసర వస్తువులు అందించే నేపథ్యం చూస్తున్నాం. అదేవిధంగా మన గుంటూరు ఆయన పార్టీ కార్యదర్శిగా ఉన్నప్పుడు గుంటూరు ఒక వ్యక్తిని నిలవడానికి వచ్చినప్పుడు రాత్రిపూట ఆ వ్యక్తి ఏసీ కాలేజీలో విద్యార్థి, ఆయన కలవడం కోసం నైట్ రూమ్కి వెళ్తారు. ఆయన సహజంగా ఎవరైనా నిద్రపోతా ఉంటారు. సుందరయ్య గారు ఆయన తలుపు తట్టి నిద్ర లేకుండా ఆయన నిద్రాభంగం చేయడం ఎందుకని ఆయన వాకిటి ముందు పక్కేసుకొని పడుకున్న నేపథ్యం. అక్కడ డిస్టర్బ్ చేయకూడదు, పొద్దుకు ఆయన పనులు ఆయన ఉంటాడు. ఇప్పుడు నేను లోపల పోయి మాత్రం చేసేది అక్కడైనా పడుకోవడం, ఎక్కడైనా పడుకోవడం అనే ఉద్దేశంతో అటువంటి విధానాలు అవలంబించినటువంటి వ్యక్తి. అదేవిధంగా పెళ్లి చేసుకొని పిల్లలు పుడితే ప్రజాసేవకు దూరం అవుతాం, పిల్లల మీద కాంక్ష పెరుగుతునే ఉద్దేశంతో పిల్లలు లేకుండా ఉండాలి, అటువంటి ఆమె దొరికితే నేను పెళ్లి చేసుకుంటానని లీలావతి గారికి ఆ ప్రపోజ్ పెట్టాడు. ఆయన వారి పేరు లీలావతి. ఆమె కూడా దానికి అంగీకరించి ఇద్దరు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకొని పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులు. ఆయనకున్న 130 ఎకరాల పొలాన్ని, ఆయన ఆస్తిని మొత్తం ఇట్లా ప్రజా ఉద్యమాల కోసం, కార్యకర్తల అలవెన్సుల కోసం, పార్టీ ఆఫీసుల నిర్మాణం కోసం, పార్టీ ప్రజా కార్యక్రమాల కోసం మొత్తం ఖర్చు చేసినటువంటి వ్యక్తి. ఆయన గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎన్నికయ్యారు. ఆయన గన్నవరంలో ఉన్నప్పుడే, ఆ అసెంబ్లీలో ఉన్నప్పుడే, ఆ శాసనసభ ఉన్నప్పుడే మన బందర కాలువ, ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు తీసిన బందర కాలువ, అది కూడిగా ఉండటం వల్ల కాలువ చివరి భూములకి నీరు సరిగ్గా అందట్లా. అది గమనించి ఆయన కానీ శ్రమదానం పేరుతోటి పార్టీ కార్యకర్తలందరినీ సమీకరించి శ్రమదానం చేసి ఆ కాలువకి నీళ్ళు అందే విధంగా ఆయన ప్రయత్నం చేసిన నేపథ్యం. అదేవిధంగా బియ్యం మిల్లుల్లో రైసు కొనుక్కొచ్చి, ఒడ్లు కొనుక్కొచ్చి, గ్రామాల్లో ఒడ్లు కొనుక్కొచ్చి మిల్లుల్లో ఆడించి తక్కువ రేట్లకి ప్రజానికానికి పంపిణీ చేసినటువంటి వ్యక్తి సుందరయ్య గారు. ఈరోజు ఆయన మనం స్మరించుకుంటా ఉన్నాం. ఆయన దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరుగా పేరు గడించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం, ఆయన చూపించిన బాటలోనే మనం అందరం పయనిస్తూ ఉన్నాం. మనం సహజంగా జనరల్గా ఏం చెప్తామంటే సాధిస్తాం, చనిపోయిన వారి ఆశయాలను సాధిస్తామని చెప్తాం. మనం వాళ్ళ ఆశయాలు సాధించడం అంటే వారు ఏ నినాదం అయితే తీసుకున్నారు, వాళ్ళు ఏ బాటలో అయితే పయనించారో అదే బాటలో మనం కూడా పయనిస్తేనే వాళ్ళకి నిజమైన నివాళులు అర్పించినట్టు. అంత కాకుండా ఏదో దండేసి జైలు కొట్టి మనం వెళ్తే వారికి సరైన నివాళులు కాదని నేనైతే భావిస్తా ఉన్నాను. ఆ విధంగా మీరందరూ కూడా భవిష్యత్తులో నిజమైన సుందరయ్య గారి వారసులుగా మనం అందరం కృషి చేయాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ మరొకసారి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆటో యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి శంకర్రావు గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.